ఇప్పుడు మన విశాఖపట్నం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంఘటన జరిగిందండి. రాత్రి మిడ్ నైట్ 1 గంటప్పుడు మన రైల్వే స్టేషన్ ఆపోజిట్ గా ఉన్న ఫుట్పాత్ మీద ఈ కడప నుంచి వచ్చినటువంటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఒక పాపను తీసుకుని వచ్చి అక్కడ యాక్చువల్ గా వాళ్ళు 23rd వచ్చారు ఇక్కడికి కడప నుంచి వచ్చి అతను జనరల్ గా ఇక్కడ ఈ ట్రాఫిక్ పాయింట్స్ వాటిలో ఆర్కే బీచ్ కాంప్లెక్స్ దగ్గర ధూపాలు అంటే సాంబ్రాణి ధూపం వేసుకుంటాడు అనమాట. సో అలాగే ఆ విధంగా అతను వచ్చాడు, పని కోసం వచ్చాడు. వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే రైల్వే స్టేషన్ ఫుట్పాత్ మీద పడుకుంటారు. రాత్రి కూడా అలా పడుకున్నారు. 12:30 వరకు వాళ్ళు మెలుగుగానే ఉన్నారు. వాళ్ళ పాప పక్కనే ఉంది. ఈ పాప 4 years old, 4 సంవత్సరాలండి. అయితే తర్వాత 1 గంటన్నర 1:40 వాళ్ళు చూసుకుంటే పాప పక్కన లేదు. వాళ్ళు వెంటనే వాళ్ళు అక్కడ రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్వే పోలీసులకి అందరూ చెప్పారు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్ కి 100 డైల్ చేస్తే వెంటనే మా వాళ్ళంతా అలర్ట్ అయ్యారు. రాత్రి అంతా పోలీసు వెహికల్ చెకింగ్ అవి చేశారు. CCTVలన్నీ వెరిఫై చేస్తే ఒక బైక్ మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ పిల్లని తీసుకెళ్లిపోతున్నట్లు గమనించడం జరిగిందండి. సో ఆ ఆధారంగా బైక్ దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేషన్ మా 2 టౌన్ సిఐ గారు అప్పలనాయుడు గారు అలాగే SI మన్మథరావు చక్కగా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి టీములు ఫామ్ చేసుకున్నాము. చేస్తే అన్ని విధాలుగా మేము అన్ని ప్రదేశాలకి వెళ్లి సస్పెక్ట్స్ గురించి వెరిఫై చేస్తే మనకి ఇమీడియట్ గా ఈ రోజు మార్నింగ్ మాకు ఎస్రాయవరంలో ఆ పాప మాకు ట్రేస్ అయిందండి. ఎస్రాయవరంలో ఆ 4 years old మేము అంటే వాళ్ళు తీసుకెళ్లిపోయిన వాళ్ళు అక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు ఒక ఆమెకి. అక్కడ మేము ట్రేస్ చేసాము. ట్రేస్ చేస్తే ఆ అమ్మాయిని ఇప్పుడు తీసుకొచ్చి పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ఈ విషయంలో మా 2 టౌన్ స్టాఫ్ అప్పలనాయుడు SI గారు, మన్మథరావు SI గారు అలాగే మిగతా మా సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కూడా అలర్ట్ అయ్యి CP గారు ఆదేశాల మేరకు మా DCP గారు ఆదేశాల మేరకు మేము చక్కగా పనిచేసి అమ్మాయిని ఇమీడియట్ గా ట్రేస్ చేయడం హార్డ్లీ 9 hours లోనే మాకు 10 కల్లా ట్రేస్ అయిపోయిందండి. సో 9 hours లోనే మేము ట్రేస్ చేయడం జరిగిందండి. ముద్దాయిలు కూడా మాకు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళు కూడా ఇమీడియట్ గా మేము పట్టుకోవడం జరుగుతుందండి. తెలిసి ఉంటుంది, ఎందుకంటే మేము టీమ్స్ వెళ్ళాము. ఆ బండి నెంబర్ తెలిసింది కదా. సో వాళ్ళందరికీ మేము ఆ బండి ఓనర్ని పట్టుకున్నాము. ఓనర్ ద్వారా ఈ డీటెయిల్స్ మనకు వచ్చాయి. సో తద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉండొచ్చేమో. వాళ్ళ పాపను ఒక దగ్గర వదిలేశాడు, ఎస్రాయవరంలో వదిలేశాడు. అక్కడి నుంచి మనం తీసుకొచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం. 26 years అబ్బాయి, అమ్మాయి 20 years. ఆటో డ్రైవర్ అని తెలిసిందండి. మా చదువుతుందండి. వాళ్ళిద్దరికి మేము సస్పెక్ట్స్ కింద ఇప్పుడు ఇంకా మనకు దొరికిన తర్వాత కానీ మనం పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేము. అక్కడ ఒక లేడీకి అక్కడ హ్యాండ్ ఓవర్ చేశారని తెలిసింది. ఆవిడకి అసలు పాత్ర ఉందా లేదా కూడా ఇన్వెస్టిగేషన్ లో మేము మీకు తర్వాత మేము చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం బట్టి ఎవరైనా ఒక అమ్మాయి కావాలని అడిగితే ఈ సస్పెక్ట్స్ ఎవరున్నారో వాళ్ళు ఈ రైల్వే స్టేషన్ దగ్గర వీడి ఏరియాలో అవగాహన ఉంది, వీడికి ఇక్కడ ఇలా ఈ విధంగా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు బెగ్గర్స్ టైప్ అని చెప్పి వాడు పెద్దగా పట్టించుకోని ఉద్దేశంతో అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేద్దాము, ఏదో డబ్బులు తీసుకునే ఉద్దేశం అనిపిస్తుంది మనకి. ఇంకా దర్యాప్తులో మనకి పర్ఫెక్ట్ గా విషయం తెలుస్తుందండి. అంటే దర్యాప్తు అవుతుంది కదా మేడం. అది దొరికిన తర్వాత మేము వాళ్ళు కూడా మీకు తెలియజేస్తాం. ప్రెసెంట్ ఏంటంటే ఆ అమ్మాయి 4 years గర్ల్ ట్రేస్ అయింది, తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ విషయం మీ ద్వారా అందరికీ తెలియజేద్దామని మీకు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే యాక్చువల్ గా మా DCP మణికంఠ సార్ గైడ్ లైన్స్ ప్రకారంగా, CP సార్ గైడ్ లైన్స్ ప్రకారంగా మేము టీమ్స్ మా సబ్ డివిజన్ లో ఒక 4 టీంలు పెట్టాము. సౌత్ సబ్ డివిజన్ ఒక టీము, 5 టీములు మా అప్పలనాయుడు అండర్ లో కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. మా ఆచూకీ ప్రకారంగా ఎప్పుడైతే మేము పోలీస్ టీం తిరుగుతున్నామో ముద్దాయి వెంటనే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయినాడు. సో మనకి అమ్మాయి ట్రేస్ అయింది. ముద్దాయిలు కూడా మనకు సమాచారం ఉంది. ఇమీడియట్ గా మేము కొంచెం ఈ రోజు కానీ 2 days లో మనం మీ దగ్గర పెడతాం. ఇది ప్రకారంగా మనకి బండి నెంబర్ దొరికింది, బట్టి మనకి ఆ ముద్దాయిల తాలూకు ఆచూకీ దొరికింది. బండి వాళ్ళది కాదు, వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు. మనకు తెలియదండి, వాళ్ళ దోగానమే, వాళ్ళకి ఉన్న ఎలక్ట్రిక్ రిలేషన్ అది. సో మేము చెప్పలేదు అని. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎవరో వీళ్ళు ఈ ముద్దాయిలు అనే వాళ్ళ తాలూకా యాంటిసిడెంట్స్, వాళ్ళకున్న ఇంటెన్షన్స్ మనకి ఎప్పటికి తెలియదు. వాళ్ళు దొరికితే తెలుస్తుంది. అదే వాళ్ళ ఇంటెన్షన్ డబ్బు కోసమా లేకపోతే ఎవరికైనా బెనిఫిట్ చేద్దాం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదైనా వాళ్ళకి సాయం చేద్దాం ఆలోచన అనేది మనకు తెలియదు. అంటే ఎవరైనా పరిచయం ఉన్నట్టు తెలియదు మనకి. ఉన్నప్పుడు ప్రాథమిక సమాచారం బట్టి వేరే వాళ్ళకి ఎవరికి తెలుసు, వీళ్ళకి తెలిసిన వాళ్ళు తెలుసు వాళ్ళు. సో ఆ విధంగా సమాచారం తెలుసుకొని వీళ్ళు చేశారని మనకి ఉన్న సమాచారం. సో మనం అది ఏది రూఢి చేయలేమండి. మన ముద్దాలు దొరికితేనే ఏం చెప్పండి. నెట్వర్క్ అయితే మనకు అనిపించట్లేదండి. ఇది ఒక బ్యాడ్ హ్యాట్స్, బ్యాడ్ పీపుల్ చేసినటువంటి అనాలోచిత చర్య కింద నాకు అనిపిస్తుంది. ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు 2
ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సార్ బండి మీది కాదు, వేరే ఉంది బండి 1 month నుంచి వేరే వాడి దగ్గరికి వాడు ఫ్రెండ్ దగ్గరికి తీసుకున్నాడు. మరి అనుమాని తెలిసిన వాళ్ళకి వాళ్ళు తెలుసు, ఎవరైతే అమ్మాయి దగ్గర విడిచిపెట్టేశాడో ఆ వాళ్ళు వీడి ఫ్రెండ్ కి తెలుసు, వీళ్ళకి అది. సో వీడికి సమాచారం వచ్చింది ఈ పట్టుకెళ్ళే వాళ్ళు. పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు బయట కెమెరాలు మా దగ్గర ఉండవు అని చెప్పేసి రైల్వే పోలీసు వాళ్ళు సహాయపడ్డారు. బయట పోలీసు వాళ్ళు రాత్రంతా నిద్ర లేకుండా మా కోసం ఇంత కష్టపడి మా కూతురు మాకు తెచ్చిచ్చారు. ఇంత కష్టపడి మా కూతురు మాకు ఈ టైంకి తెచ్చిచ్చారు. రాత్రి 2 నుంచి ఎవరికి నిద్ర లేదు, అందరూ తిరుగుతానే ఉన్నారు సారులు. పాప పేరు శివపార్వతి, నా పేరు సయ్యద్ హఫీజ్ గని ఫాతిమా బాబుని. వాళ్ళని మేము ఎప్పుడు చూడాల, వాళ్ళు అసలు ఎట్లా తీసుకెళ్లారో కూడా తెలియదు. అది సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసింది బయటికి. అంతవరకు దాకా ఏది తెలియదు మాకు. నాది ప్రాపర్ వచ్చేసి విజయవాడ. ఏంటి, నేను లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి రైల్వే గొడవలో సెటిల్ అయిపోయా. కడప జిల్లా వైజాగ్ ఎందుకు వచ్చానంటే దానికి ఒక కారణం ఉంది. మా బాబు ఉన్నాడు, నా అల్లుడు ఉన్నాడు, వాళ్ళని చూసేదానికి వచ్చాను. అక్కడ ఆధార్ కార్డులు అయితే విట్నెస్ ఏం లేదు, అవన్నీ తగలబడిపోయాయి. ఇక్కడ వైజాగ్ లో వచ్చి 3 days అయింది. వాళ్ళ హోమ్ లో ఉన్నారు, చైల్డ్ హోమ్ లో. అంతే. నేను పకీర్ని పొగేసుకుంటా. కడపలోనే కడపలో వేస్తా, ఏడైనా వేస్తా, బొగ్గులు వెలిగించి సాంబ్రాణి వేయడం అంతే. 3 రోజులుగా